శివ సినిమా పట్టాలెక్కేటట్టు కనిపియట్లేదు. బాలకృష్ణ కొరటాల సినిమా ఆగిపోయిందని చెప్పి విపరీతంగా సోషల్ మీడియాలో న్యూస్ అయితే సర్క్యులేట్ అయితున్నాయి. ఒక పక్కేమో స్టార్ట్ అవుతది అని చెప్పి సర్క్యులేట్ అయితున్నాయి. ఎందుకు ఆగిపోయింది? ఒకవేళ ఆగిపోయింది అని అనుకుంటే ఎందుకు ఆగిపోయేటువంటి ఛాన్స్ ఉంది? సో, అంటే ఇప్పుడు రీసెంట్‌గా బాలకృష్ణ గారికి గూడా కొంచెం ఆపరేషన్ అది ఇది అయింది. ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ ఇంపాక్ట్ ఏమన్నా సినిమా మీద పడిందా? లేదు ఇక్కడ 'గోపిచంద్ మలినేని' సినిమా ఏమన్నా ఆగిపోయేటట్టుగాను అంటే ఎక్కువ రోజులు ఇంకా నడిచి దీని ప్రభావం దాని మీద పడి ఫర్దర్‌గా పడేటువంటి ఇదేమన్నా కనపడుతుందా అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో అయితే చూద్దాం. సో, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆహ్, యాక్చువల్‌గా ఏంటంటే ప్రస్తుతానికి బాలకృష్ణ గారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయనకి రీసెంట్‌గా ఆపరేషన్ అయితే జరిగింది. అంటే 'గోపిచంద్ మలినేని' షూటింగ్‌లో సో, చిన్న దెబ్బ తగలటమో లేకపోతే ఆయన కింద పడడం అది ఏంటంటే కాస్త గ్యాంగ్‌స్టర్ రిలేట్ అంటే డాన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాబట్టి కొంత యాక్షన్ ప్యాక్డ్ సీన్స్ అయితే చాలా ఉన్నాయంట. అలాంటి సీన్‌లు తీస్తున్నటువంటి సందర్భంలో చిన్న దెబ్బేదో తగిలింది అని చెప్పి దానికి సంబంధించిన సర్జరీ చేశారు. బాలయ్య గారు బాగానే ఉన్నారు. హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు ఇంట్లో. తొందరలో కోలుకుంటారు. షూటింగ్‌లకైతే వస్తారనేది ప్రస్తుతానికైతే తెలుస్తుంది మనకి. అయితే ఇప్పుడు మరి వస్తే నెక్స్ట్ ఏ ప్రాజెక్టు? ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు 'గోపిచంద్ మలినేని' సినిమా యాక్చువల్‌గా వచ్చేసి ఏది మన ఈ అక్టోబర్ అంటే దసరాలకి రిలీజ్ చేయాలనేటువంటి ప్రపోజల్‌లో ఉన్నారనమాట వాళ్ళు. దసరాకి ఇది రిలీజ్ చేసి 'కొరటాల శివ' సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇది మన సంక్రాంతికి 'కొరటాల శివ' సినిమా ఎయిమ్ చేసి పెట్టుకున్నారనమాట. అంటే దగ్గర దగ్గర ఒక 2, 3 నెలల గ్యాప్‌లోనే 2 సినిమాలు రిలీజ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నారు. మరి ఇది పాసిబిలిటీ అవుతదా? ఇప్పుడు ఒకవేళ బాలయ్య బాబు గారు కోలుకొని కొన్ని రోజుల తర్వాత ఒక 1 మంత్ తర్వాత, 2 మంత్ తర్వాత పోనీ ఒక సెప్టెంబర్ ఆ టైంకి ఎందుకంటే ఆపరేషన్ జరిగిన తర్వాత ఎంతన్నా ఖచ్చితంగా రెస్ట్ కూడా కావాలి. ఏజ్‌కి తగ్గట్టు కూడా ఉంటుంది కదా బాడీ కాబట్టి ఆయన చాలా ఫిట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటారు. కానీ ఏంటంటే కొంత రెస్ట్ అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే మళ్ళీ యాక్షన్ ప్యాక్డ్ సినిమాలోకెళ్తున్నారు కాబట్టి వీలైనంత రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకోవటం బెటర్ అనేది డాక్టర్లు కూడా చెప్తున్నారనమాట. సో, అందుకని ఒకవేళ సెప్టెంబరు ఆ టైంకి ఆయన వచ్చినా గానీ ఇంకా బ్యాలెన్స్ అంటే చాలా వరకు షూటింగ్ అయిపోయిందని చెప్తున్నారు ఈ సినిమాది. రీసెంట్‌గా ఈ టీజర్ గూడా ఒకటొచ్చింది గదా! సో, కానీ ఏం స్టైలిష్ ఉన్నారు బాలయ్య బాబు అందులో మాత్రం మామూలుగా నేనైతే 2, 3 సార్లు చూసాను నేను. ఆ లుక్కు ఒక రేంజ్‌లో అసలు ఆ డాన్‌గా ఆ గన్ పట్టుకొని అలా నడవటం అదిరిపోయింది. అది మామూలుగా లేదది. అంటే ఒక యంగ్ హీరో ఎలాగైతే విజువల్స్ వస్తాయో అలా వచ్చినట్టు అనిపించింది నాకు. సో, ఇప్పుడు ఆయన మళ్ళీ షూటింగ్‌కొచ్చేసి ఆ బ్యాలెన్స్ షూటింగ్ ఏదైతే ఉందో అంటే అక్టోబర్ దసరాల టైంకి షూటింగ్ కంప్లీట్ అయిపోయి డబ్బింగు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయి రిలీజ్ చేయటం పాసిబిలిటీ అవుతదా? కాదా? అనేది ఒక వాదన ఉంది. సో, దాని తర్వాత ఒకవేళ గనక ఇది అవ్వకపోతే నెక్స్ట్ ఫర్దర్‌గా ఏంటంటే ఖచ్చితంగా డిసెంబర్‌కెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయి. మరి డిసెంబర్‌లో 'ఫౌజీ' ఉంది. మరి ఇప్పుడు 'ఫౌజీ' వచ్చిందంటే ఎంత లేదన్నా ఇక 'ప్రభాస్ మానియా' అనేది ఒక 10, 20 డేస్ కంపల్సరీ 20 డేస్ మినిమమ్ అయితే ఉంటది మార్కెట్‌లో డౌట్ లేదు. సో, ఆ 20 డేస్ తర్వాత రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఆ సినిమాతో కాంపిటీషన్‌గా రిలీజ్ చేయలేరు కదా! మార్కెట్ అనేది ఖచ్చితంగా బాలయ్యబాబు మార్కెట్ బాలయ్యబాబుకి ఉంది. కానీ ఏంటంటే షేర్ అనేది పోతది కదా! ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు ఒక సినిమా సింగిల్‌గా రిలీజ్ అయినప్పుడు వచ్చేటువంటి షేర్ ఏదైతే ఉంటదో 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినప్పుడు కొంచెం షేర్ అనేది తగ్గుతది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అది ఉన్న టైంలో ఇది రిలీజ్ జేయరు. ఖచ్చితంగా దీని తర్వాత అది రిలీజ్ జేస్తారు. అప్పుడేమవుతదంటే, కొరటాల అనుకున్నటువంటి సినిమా ఇప్పుడు డిసెంబర్‌లో ఈ క్రిస్మస్ హాలిడేస్ టైంకి రిలీజ్ జేసినా, లేదు కొంచెం ముందరికి నెట్టేసి సంక్రాంతి టైంకి రిలీజ్ జేసినా, ఇంక కొరటాల సినిమా వస్తదన్న గ్యారంటీ అయితే లేదు. అసలు చెప్పాలంటే ఇప్పటివరకు స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయి, షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అనుకుని ఇది జనవరి కల్లా అయిపోతుంది అనుకున్నటువంటి సినిమా, అసలు ఇంత మటికి షూటే స్టార్ట్ కాలేదంట. సో, ఇప్పుడు మోస్ట్ ప్రాబబుల్లీ పడితే సంక్రాంతికి మోస్ట్ ప్రాబబుల్లీ 'గోపీచంద్' సినిమా పడితే పడొచ్చు. 'గోపీచంద్ మలినేని' సినిమానే 'ఎన్‌బీకే 311' పడేటువంటి ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ఇంకొక రూమర్ కూడా మార్కెట్‌లో చక్కర్లు కొడుతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అనిల్ రావిపూడి ఇంకొక సినిమా బాలయ్య బాబుతోటి స్టార్ట్ చేయబోతున్నారు అన్నటువంటి రూమర్ కూడా చక్కర కొడుతుంది. మరి అది ఒకవేళ స్టార్ట్ చేయాలంటే బ్రేక్ ఎక్కడ పడతది అంటే 'కొరటాల శివ' సినిమాకి బ్రేక్ పడతదనమాట. అయితే అసలు బ్రేక్ ఎందుకు పడింది ఈ సినిమాకి అని సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్‌లో నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, బాలయ్య బాబు గారికి హై బడ్జెట్ సినిమాలంటే నచ్చవు. సో, ఆయనేంటంటే సినిమా రీజనబుల్ బడ్జెట్‌లోనే ఉండాలి. అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. వందల వేల కోట్లు పెట్టి సినిమాలు తీయకూడదు అంటారనమాట ఆయన. సో, దానికేంటంటే 'అఖండ 2'కి బడ్జెట్ బాగా పెరిగిపోయింది. 'అఖండ 1' కంటే 'అఖండ 2' బడ్జెట్ బాగా పెరిగింది. దాంతోటి అది పెద్ద సక్సెస్ కూడా సాధించలేదు 'అఖండ'. దాంతోటి మీడియాలో ఉన్నటువంటి న్యూస్ ఏంటంటే యాక్చువల్‌గా అసలు 'గోపీచంద్ మలినేని' సినిమానే 200 కోట్లంటే ఆయన రిజెక్ట్ చేశారు. కానీ తర్వాత మళ్ళీ బడ్జెట్ తక్కువకి అయిపోయిందని చెప్పేసి ఓకే చేశారు.
ఇప్పుడు 'కొరటాల' సినిమా గూడా 150 కోట్లు అని జెప్పి చెప్తున్నారు. మరి 150 కోట్లతో మొదలైతే మళ్ళీ అది ఎక్కడికెళ్ళొచ్చు? సో, ఇంకా 100కి 100 150 కోట్లంటే 150తో పర్ఫెక్ట్‌గా అయిపోతదా? అయిపోదు గదా! సో, అది 200 కోట్లు గూడా దాటొచ్చు. మరి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా జేయడం నాకైతే ఇంట్రెస్ట్ లేదు అన్నట్టని జెప్పి 'కొరటాలకి' ప్రస్తుతానికి ఆపేద్దాము ఈ సినిమా అన్నారు అనేటువంటి డిస్కషన్ చక్కర్లు కొడుతుందనమాట సోషల్ మీడియాలో. మరి ఇది నిజమా? కాదా? అనేదైతే తెలియదు గానీ మోస్ట్ ప్రాబబుల్లీ ఆపి ఉండకపోవచ్చు. బట్ వాటెవర్ ఇట్ ఈస్ ఈ కన్‌ఫ్యూజన్ అనేది కొడుతుందేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ వల్ల ఈ సినిమా కంపల్సరీ పోస్ట్‌పోన్ అయితది. 'ఎన్‌బీకే 111' ఇది పోస్ట్‌పోన్ అయిన తర్వాత అప్పుడు 'కొరటాల శివ' సినిమా స్టార్ట్ అయిందంటే ఇక ఆయనది కూడా పెద్ద పెద్ద సినిమాలేగా ఏముంది 'నరకోటాలు' ఎక్కువ ఉంటాయి కదా! 'కొరటాల శివ' సినిమా 'దేవరా' చూడలేదా? సో, కాబట్టి మళ్ళీ అదంతా ఉంటది కాబట్టి ఖచ్చితంగా 1½ ఇయర్, 1 ఇయర్ కంపల్సరీ 1 ఇయర్ అయితే మినిమమ్ పడతది. ఒక 1 ఇయర్ పట్టేటట్టుంటే మరి నెక్స్ట్ 'అనిల్ రావిపూడి' సినిమా పరిస్థితి ఏంది? సో, ఖచ్చితంగా ఇప్పుడు 'అనిల్ రావిపూడి' మీద కాన్ఫిడెన్స్ అనేది బాలకృష్ణకుంటది. ఎందుకంటే 'అనిల్ రావిపూడితోని సినిమా అంటే ఎవరు వదులుకోరు. ఏ హీరో ఎంత పెద్ద హీరో, చిన్న హీరో ఎవరైనా సరే వదులుకోరు. సో, ఆయన తీసుకున్నటువంటి డేట్లు బాలయ్య బాబు గారు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆయన ఒక పర్టిక్యులర్ ఈ టైంలో స్టార్ట్ అయిద్ది, ఈ టైంలో ఎండ్ అయిద్ది, ఈ టైంలో ఇది అయిద్ది అని పెట్టుకుంటారనమాట. సో, కాబట్టి నెక్స్ట్ ఇయర్ 'అనిల్ రావిపూడి' సినిమా స్టార్ట్ అయిందంటే ఆ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఆయన కొడతాడు. ఈ మధ్యలో 'అనిల్ రావిపూడి' గారికి ఇచ్చినటువంటి డేట్లు కాకుండా మళ్ళీ 'కొరటాల శివ'కి స్పెషల్‌గా ఒకవేళ డేట్స్ ఇచ్చినా, ఒకవేళ ఆ షూటింగ్ ఆయన నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేసినా మరి రిలీజ్ ఎప్పుడు కావాలి? మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి 2 సినిమాలు ఒకటేసారి అయితే రిలీజ్ కాలేవు కదా! ఖచ్చితంగా ఒక 6 నెలలు, 1 ఇయర్ గ్యాప్ అయితే రావాలి కదా! సో, ఇవన్నీ కన్‌ఫ్యూజన్స్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు కొంచెం బాలయ్య బాబు గారికి సిట్యుయేషన్ బాగాలేక ఆపరేషన్ అవ్వటం వల్ల ఈ మొత్తం ఇంపాక్ట్ అంతా ఫర్దర్ డౌన్ సినిమాల మీద పడింది అనేసి ఒక డిస్కషన్ అయితే నడుస్తుందనమాట. సో, మొత్తానికి 'గోపీచంద్ మలినేని' సినిమా అయితే ఖచ్చితంగా ఈ ఇయర్‌లో అయితే డెఫినెట్‌గా వస్తది. ఎటు పోయి ఎటొచ్చినా సంక్రాంతికి అయితే పక్కా వస్తది 'ఎన్‌బీకే 111'. ఇక నెక్స్ట్ ఇయర్ చూడాలి మరి గేమ్ ఏంటి నెక్స్ట్ ఇయర్ మరి 'కొరటాల శివ' సినిమా ఓకే అయితదా? నో చెప్తారా? లేకపోతే ఈ 'అనిల్ రావిపూడి' సినిమా స్టార్ట్ అవుతదా? 'అనిల్ రావిపూడి' జనరల్‌గా ఏంటంటే ఒక సినిమా మొత్తం అయిపోయి షూట్ అంతా అయిపోయి రిలీజ్ అయిపోయి అది రిలీజ్ అయింది. రిలీజ్ అయిన 15 రోజులకో, నెల రోజులకో అప్పుడు టక్కన నెమ్మదిగా లేచి ఇదిగో నా సినిమా ఈయన హీరో అనుకుంటా బయటకొస్తాడనమాట. సో, చూద్దాం మరి దీని గురించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.